Hello all, welcome to the review of Petamudi. సారీ బ్రహ్మముడి. సో సీరియల్ని బాగా పేటముడి పడినట్టే లాగుతున్నాడు, చాలా ల్యాగ్ చేస్తున్నాడు డైరెక్టర్. తెలిసి ఎట్లా కథలు చాలా అర్థం కావట్లేదు. ఇవాళ ఎపిసోడ్ అయితే మన రాజు కావ్య నిజం చెప్పాలని ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రాజు ప్రయత్నిస్తాడు, అయితే ఇక కావ్య ఆపేస్తుంది నిజం చెప్పకుండా. సో ఇంట్లో వాళ్ళందరూ కావ్యాన్ని ఒక రౌండ్ తిడతారు. ఇవాళ సుభాష్ వాళ్ళ అదే రాజు వాళ్ళ నాన్న కూడా అడుగుతాడు, ఎందుకమ్మా తాకట్టు పెట్టావు? 10 కోట్లకు తాకట్టు పెట్టారంట. ఏది అవుట్ హౌస్ని, అది వాళ్ళు ఎవరు వాళ్ళ క్లయింట్స్ వచ్చినప్పుడు ఉండడానికి ఇచ్చే గెస్ట్ హౌస్ అంట. సో తాకట్టు పెడితే ఏమైనా ఉండొచ్చు కదా, అమ్మేస్తే ప్రాబ్లం, కానీ తాకట్టే కదా విడిపించుకోవచ్చు తర్వాత. వీళ్ళకి పాపం దరిద్రం, వీళ్ళకి ఒంటి నిండా సబ్బు రాసుకున్నట్టు చుట్టుకుంది. మొన్న ఎవరినో పట్టుకొని పాపం మీ 100 కోట్లు షూరిటీ పెట్టింది చూద్దామంటే కాలేదు, వాడేమో చచ్చిపోయాడు, ఎవరో పేల్చేశారు. ఈ సీరియల్ ఎంత ల్యాగ్ ఉందంటే, ఆ ముసలాయనేమో దాదాపు 2 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. ఈ హమీద ఏమో అదే హమీద క్యారెక్టర్లో ఉన్నది, కావ్య వాళ్ళ అక్క. ఇప్పుడు క్యారెక్టర్ మార్చారు కదా, ఆ అమ్మాయి ఏమో 12 నెలల నుంచి కడుపుతో ఉంది, లెక్క తప్పింది. కనీసం ఒకళ్ళన్న హాస్పిటల్ నుంచి బయటకు వస్తే ఈ అమ్మాయి వెళ్ళొచ్చు. ఆ ముసలాయన హాస్పిటల్ నుంచి బయటకు వస్తే ఈ హమీద క్యారెక్టర్ అమ్మాయి వెళ్ళి ప్రసవం చేసుకోవచ్చు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇక నెక్స్ట్ అందరూ వేసుకుంటారు ఒక రౌండ్ కావ్య అని బాగా. దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ అపర్ణ, అదే రాజు వాళ్ళ అమ్మ, కావ్య వాళ్ళ అత్తగారు వెళ్ళి చెయ్యి కూడా ఇక్కడ వరకు వెళ్ళి ఆపేస్తుంది. ఏంటో వెళ్ళి కొడుతుందేమో అనుకున్నారు, కొట్టలేదు. సో ఎంత లాగాడంటే డైరెక్టరు ల్యాగ్, ఒకసారి ఫేసులు అందరివి ఇట్లా రౌండ్గా చూపించడం ఒక 10 సార్లు చూపించుంటాడు. ఎందుకంటే ఏం స్టోరీ తీయాలో అర్థం కావట్లేదు. దాని తర్వాత ఇక కావ్య రాజు సగంలోనే కొట్టడానికి యత్నించంగానే ఆపుతారు. ఆపంగానే వీళ్ళు రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోతారు. ఇదంతా పొద్దున్న జరుగుతుందేమో. అయితే ఇక రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. కట్ చేస్తే నెక్స్ట్ ఆ అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. వాడు ఎప్పుడు రైటర్ అవుతాడో తెలియదు ఆ కళ్యాణ్ క్యారెక్టర్. సో పాటలు రాయడానికి మూడు రావట్లేదు నాకు, నిన్ను అదెవరు అనామిక నా మొదటి భార్య బాగా వేసుకుంది కదా రాత్రి కనిపించినప్పుడు నిన్న ఎక్కడో, కాబట్టి నా వల్ల కావట్లేదు పాట రాయడానికి అంటాడు. ఈ లోపల అప్పు తెచ్చి ఓ ప్లేట్లో అన్నం పెడుతుంది. నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు అంటే, నేను తిన్ను, నాకు బీపీ షుగరు పైల్స్ అన్ని రోగాలు ఉన్నాయి, తినకపోతే ఇబ్బంది, రేపు ట్రైనింగ్ వెళ్ళలేను, పోలీస్ ట్రైనింగ్ అంటుంది. ఇన్ని రోగాలు ఉన్న వాళ్ళకి ఒక పూట తినకపోతే రోగం వచ్చే వాళ్ళకి పోలీస్ జాబ్ ఎవడిస్తాడు? ఏంటో రైటింగ్స్. సో చివరికి కళ్యాణ్ ఇంకా ప్రేమగా తింటాడు అప్పు అలా అనేసరికి. ఏ మోసం గీసం ఏదో మాట్లాడుకుంటాడు. అటు జీవితంలో పాపం అది మోసం చేసి వెళ్ళిపోయింది కదా అనామిక. నేను కూడా అలా వెళ్ళిపోనేంటి అని అప్పు అంటుంది. నువ్వు అలా వెళ్ళవు, ఎందుకంటే నువ్వు హీరోయిన్వి కాబట్టి, వన్ ఆఫ్ ద హీరోయిన్ కాబట్టి అలా పో అని కంక్లూడ్ చేస్తారు. ఎస్, ఇది ఇలా కంక్లూడ్ అయిపోయింది మన ల్యాగ్ బ్రహ్మముడి పేటముడి ఏదో సీరియల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.